హాయ్ అండి అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక వ్లాగ్తో మీ అందరి ముందుకు వచ్చేసానండి. స్పెషల్గా ఈ వ్లాగ్ రూపంలో పిల్లలతో ట్రైన్లో లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఎలాంటి స్నాక్స్ మనతో పాటు క్యారీ చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, అదేవిధంగా రీసెంట్గా నేను హైదరాబాద్ వెళ్ళాను, దానికి సంబంధించిన వ్లాగ్ని కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోని ఏ పాయింట్ మిస్ అవ్వకుండా ఎండ్ వరకు వాచ్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం, బేబీ కేర్ వీడియోస్ కోసం, మదర్ కేర్ వీడియోస్ కోసం, ఫ్యాషన్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం, బేబీ ప్రొడక్ట్ రివ్యూస్ కోసం, మరెన్నో ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి వెంటనే మీరు కూడా మన ఛానల్లో జాయిన్ అయిపోండి. సో మీ అందరికీ ముందుగా థ్యాంక్స్ చెప్పాలండి. లాస్ట్ ఇయర్ మన ఛానల్కి సోషియో వుడ్ నుంచి అవార్డు వచ్చింది కదా, ఈ ఇయర్ కూడా అవార్డు వచ్చింది. సో అవార్డు తీసుకోవడానికి హైదరాబాద్ వెళ్తున్నాను అనమాట. యాక్చువల్లీ హైదరాబాద్ ఎప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్తూ ఉంటాను, బట్ ఈసారి మా పాప కోరిక మేరకు మా పాపను కూడా తీసుకెళ్తున్నాను. ఇంతకీ మా పాప ఏం కోరిక కోరిందో వీడియో చూడండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాపను కూడా తీసుకెళ్తున్నాను కాబట్టి తన కోసం ఒక లగేజ్ బ్యాగ్ తీసుకోవాల్సి వచ్చిందండి. సిఎంఆర్ విజయనగరంలో ఈ లగేజ్ బ్యాగ్ తీసుకున్నాను అనమాట. లాస్ట్ టైం తనతో పాటు వెళ్ళినప్పుడు ఈ లగేజ్ బ్యాగ్ కావాలని అడిగింది, బట్ మనం ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, ఎప్పుడైనా వెళ్తే తీసుకుంటానని చెప్పి తనకు ప్రామిస్ చేశాను. కాబట్టి తన ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయడానికి ఈ లగేజ్ బ్యాగ్ని తన కోసం తీసుకున్నాను. చాలా బాగుంది, కంప్లీట్గా వాటర్ ప్రూఫ్లో ఉంది. బ్రాండెడ్ ఏం కాదు, బట్ దీని మీద ఆల్సా ప్రింట్ ఉంది. మా పాపకి ఆల్సా అంటే చాలా ఇష్టం. సో తన కోసం అని చెప్పి ఇక లగేజ్ బ్యాగ్ని తీసుకున్నాను అనమాట. ప్రైస్ వచ్చి 2499 పడింది. ఇందులో మనకి సైజ్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, స్టిల్ అవైలబుల్గా ఉన్నాయి. విజయనగరంలో ఎవరైనా ఉంటే ఒకసారి సిఎంఆర్ని విజిట్ చేయండి. మీకు ఈ బ్యాగ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి. సేమ్ ఇటువంటి మోడల్లో బ్యాగ్స్ మనకు అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయండి. మీ పిల్లలు కూడా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. అలాగే ఫంక్షన్ కోసం ఆల్రెడీ నా కోసం ఒక డ్రెస్ ఉందండి. నా డ్రెస్ డీటెయిల్స్ మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మా పాప కోసం అర్జెంటుగా అప్పటికప్పుడు ఒక డ్రెస్ని తీసుకోవాల్సి వచ్చింది. వీటితో పాటు ఇంకేంటేంటి షాపింగ్ చేశాను, ట్రావెలింగ్ ఎలా అయిందో మరిన్ని విషయాలు షేర్ చేస్తాను. అంతకన్నా ముందు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదండి, కంటిన్యూ చేసేద్దాం. అంతకన్నా ముందు జనరల్గా పిల్లలకి దోమలు కుట్టినప్పుడు కానీ, లేదంటే ఇన్సర్ట్స్ బైట్ చేసినప్పుడు కానీ రెడ్ కలర్ పొక్కులు వచ్చేస్తూ ఉంటాయి. దానివల్ల పిల్లలు బాగా ఏడుస్తూ ఉంటారు, ఇరిటేట్ అయిపోతూ ఉంటారు. మనం ఎన్ని ఆయిల్స్ రాసినా ఏం రాసినా ఆ పొక్కు అనేది అలానే ఉండిపోతూ ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్లో లెవలప్ వారి న్యాచురల్స్ ఆఫ్టర్ వైట్ రోల్ అని ఉంది, చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది 100% ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్తో తయారు చేశారు కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. న్యూ బోర్న్ ఆన్వర్డ్స్ నుంచి వాళ్ళ స్కిన్ మీద మనం సేఫ్గా యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే హల్దీ అండ్ పుదీనా అనేది యూజ్ చేశారండి. హల్దీ మనందరికీ తెలిసిందే కదా, న్యాచురల్గా దానిలోనే యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. అలాగే పుదీనా అనేది కొంచెం కూలింగ్ ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఇది డర్మటాలజికల్గా టెస్ట్ చేసింది. బేబీ స్కిన్ మీద డైరెక్ట్గా యూజ్ చేయడం వల్ల ఎటువంటి ఇచ్చింగ్ కానీ ఇరిటేషన్స్ కానీ రావండి. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే ఇది మనకి ఇలా బాటిల్ ఫామ్లో వస్తుంది. టోటల్గా 25 గ్రామ్స్ అనేది ఉంటుంది అనమాట. మీకు ఓపెన్ చేయగానే yellowish-లో ఉంటుంది, అంటే ఇందులో మనకి టర్మరిక్ అనేది యూజ్ చేశారు కదా. సో దీన్ని బేబీకి ఎక్కడైతే రెడ్డిష్నెస్ ఉందో, దోమ కాటు వల్ల కానీ, పురుగులు కుట్టడం వల్ల కానీ, ఎక్కడైతే స్వెల్లింగ్ వచ్చి బంప్లా వచ్చి రెడ్గా ఉందో ఆ ప్లేస్లో కొంచెం తీసుకొని రోజుకి 2 నుంచి 3 సార్లు మీరు అప్లై చేయండి. ఇలా చేయటం వల్ల బేబీకి ఆ ఇచ్చింగ్ ఇరిటేషన్ అంతా తగ్గి కూల్గా ఉంటుందన్నమాట. అయితే దీన్ని ఎప్పుడెప్పుడు యూజ్ చేయకూడదంటే బేబీకి తగిలిన దెబ్బ ఏదైతే ఉందో అది ఓపెన్గా వూండ్ అయిందంటే, బ్లీడింగ్ వచ్చింది, లేదంటే అక్కడ ఏదైనా ఆల్రెడీ గాయం ఉంది, అక్కడ డైరెక్ట్గా దీన్ని మనం అప్లై చేయకూడదు. అప్లై చేస్తే బేబీకి మంట పుడుతుంది అనమాట. అలా కాకుండా ఓన్లీ బంప్స్ ఉంటాయి కదా, రెడ్ కలర్ బంప్స్, అక్కడ మాత్రమే వీటిని మనం అప్లై చేయాలి. అలాగే బేబీకి ఐకి తగలకుండా కూడా మనం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రోడక్ట్ మనకి లెవలప్ వాళ్ళ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది, అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. దీనికి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో మీ అందరి కోసం ప్రొవైడ్ చేస్తాను. సో కిడ్స్ ఉన్న వాళ్ళందరి ఇంట్లో మ్యాండేటరీగా ఇది ఉండాల్సిందే. చిన్నపిల్లలకి కాదు, ఈవెన్ ఆఫ్టర్ 7, 8, 9, 10 ఇయర్స్ కిడ్స్ కూడా కుడుతూ ఉంటాయి, రెడ్డిష్గా అయిపోతుంటే వాళ్ళకు కూడా మీరు సేఫ్గా ఇది మీరు యూజ్ చేసుకోవచ్చు. మంచి ప్రోడక్ట్ రివ్యూ తెలుసుకున్నాం కదా, ఇప్పుడు వీడియోని కంటిన్యూ చేసేద్దాం. లాస్ట్ మినిట్ షాపింగ్ అన్నాను కాబట్టి మా పాప కోసం ఒక 2 జీన్స్, అలాగే 2 టాప్స్, నా కోసం ఒక టాప్ జుడియోలో అప్పటికప్పుడు షాపింగ్ చేసేసాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే పిల్లల కోసం ట్రైన్లో ట్రావెల్ చేసినప్పుడు, లేదంటే మీరు అవుటింగ్కి వెళ్ళినప్పుడు స్నాక్స్ మ్యాండేటరీగా ఇంటి దగ్గర నుంచే క్యారీ చేయండి. ట్రైన్లో ఏది కనబడితే అది కొనొద్దు, ఏది పడితే వాళ్ళకి పెట్టొద్దు. ఎందుకంటే ట్రైన్లో దొరికేవి ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఫుడ్ ఏదైతే ఉందో స్టోర్ చేసిన ఫుడ్ ఉంటుంది, కలర్స్ యాడ్ చేసింది ఉంటుంది, అందులో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఫ్రెష్ ఫుడ్ అయితే దొరికే ఛాన్స్ ఎక్కువగా ఉండదు. నేనైతే అస్సలు రిస్క్ చేయకుండా నేనైతే ఈ స్నాక్స్ అన్నిటిని క్యారీ చేశానండి. ఇది మనకి పోపుల డబ్బా ఉంటుంది కదా, కొంచెం క్యారీ చేయడానికి కన్వీనియంట్గా కలర్ఫుల్గా ఉంటుందని దీంట్లో స్నాక్స్ అన్నీ పెట్టేసుకున్నాను అనమాట. ఇంట్లో తయారు చేసిన సేవ్, అలాగే కొన్ని శనగలు, ఇవి చాలా మంచివి. దీనిలో హై ప్రోటీన్ ఉంటుంది, ఇన్స్టెంట్గా మనకి బలం కూడా ఇస్తుంది అనమాట. అట్ ద సేమ్ టైం కొన్ని
స్ట్రాబెర్రీ ఫిల్స్ అండి ఇవి. మిల్లెట్స్ తయారు చేసిన స్ట్రాబెర్రీ ఫిల్స్, ఇందులో ఎలాంటి కలర్స్ ప్రిజర్వేటివ్స్ ఉండవు. ఇటువంటివి చాలా మనకి ఆరోగ్యం అన్న లాంటి స్టోర్స్లో దొరుకుతూ ఉంటాయి. ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. కావాల్సిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. అలాగే కొన్ని నువ్వుండలు కూడా తీసుకెళ్తున్నాను. నువ్వుండలు రోజు ఒకటి పెట్టండి, చాలా బలం. పాలల్లో కన్నా నువ్వుల్లోనే అధిక కాల్షియం అనేది ఉంటుందండి. అలాగే సగ్గు బియ్యంతో చేసిన మిక్సర్ అనమాట ఇది కూడా ఆరోగ్యం వనంలోనే నేను పర్చేస్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే కొంచెం డ్రై ఫ్రూట్స్, సాల్టెడ్ అండ్ రోస్టెడ్ బాదాం, జీడిపప్పు, డేట్స్, కిస్మిస్ అవన్నీ ఒక దాంట్లో పెట్టుకున్నాను. ఫైనల్గా ఏంటంటే సాల్టెడ్ అండ్ రోస్టెడ్ పీనట్స్ అనమాట ఇవి. సో ఇవన్నిట్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కొంచెం తీసుకున్న చాలు, మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుంది. ఎక్కువగా ఆకలి కూడా అనిపించదు, కడుపు కూడా ఫిల్లింగ్గా అనిపిస్తుంది. సో బయట దొరికే చిప్స్, చాక్లెట్స్ అవి ఏవి కాకుండా ఇలా కొంచెం హెల్దీ ఆప్షన్స్ ప్రిఫర్ చేస్తే చాలా మంచిదండి. ఇలాంటి పర్పుల్ డబ్బాలో వేసుకుంటే పట్టుకెళ్ళడానికి చాలా బాగుంటుంది. ఒకదానితో ఒకటి టచ్ అవ్వదు కాబట్టి అన్నీ కలవకుండా ఇండివిజువల్గా ఉంటాయన్నమాట. మీకు ఈ ఐడియా ఎలా అనిపించింది? బాగుంది కదా? మీకు కూడా నచ్చితే నాకు కమెంట్ చేసేయండి. స్నాక్స్, లగేజ్ అన్నీ ప్యాక్ చేసుకొని రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. మా పాప అయితే చాలా ఎక్సైటెడ్, ఎందుకంటే తనని ఎప్పుడు ఇంత దూరం తీసుకెళ్ళలేదు. ఫస్ట్ టైం అనమాట తన ఇంత లాంగ్ జర్నీ ట్రైన్లో చేయటం. సో ట్రైన్ అయితే వచ్చేసింది. సో మేమైతే 3rd ACలో ట్రావెలింగ్ చేసామండి. ట్రైన్ ఎక్కిన తర్వాత గ్లాస్ డోర్లోంచి అన్నీ చూసి చాలా ఎక్సైట్ అయిందనమాట. నాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. ఎందుకంటే ఈ సమ్మర్ హాలిడేస్లో చాలా ప్లాన్ చేశాను, బట్ ఈ ఎండలకు భయపడి తను ఎక్కడికి తీసుకెళ్ళలేకపోయాను. లాస్ట్ ఇయర్ అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళిన ఫొటోస్ అన్నీ చూసి అమ్మ నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు, నన్ను ఈసారి తీసుకెళ్ళు అని చెప్పి తను అడిగింది. సో తనకి ప్రామిస్ చేశాను, నెక్స్ట్ టైం అవార్డ్ ఫంక్షన్కి వెళ్తే తప్పకుండా నేను తీసుకెళ్తానని చెప్పి. తన కోరికను అయితే నేను ఫుల్ఫిల్ చేశానని చెప్పి నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ట్రైన్లో తనకైతే ఎక్కువ లాంగ్ జర్నీ కదా, తనకి చాలా బోర్ కొట్టేసింది అనమాట. సో ఇలా పిల్లలకి బోర్ కొట్టకుండా కలర్స్ లాంటివి తీసుకెళ్తే వాళ్ళకి టైం పాస్ అవుతుంది. ఫోనే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ కూడా వాళ్ళతో చేయిస్తూ ఉండాలండి మనం. సో ఇలా మా ట్రైన్ జర్నీ సాగుతుండగానే రాజమండ్రి మేము రీచ్ అయిపోయామన్నమాట. అండ్ స్పెసిఫిక్గా మీకు గర్ల్ చైల్డ్ ఉందనుకోండి, వాష్రూమ్ విషయంలో చాలా కేర్ తీసుకోండి. టాయిలెట్ వెళ్ళేటప్పుడు అక్కడ టాయిలెట్ సీట్స్ ఏవి అసలు నీట్గా ఉండవు, హైజీనిక్గా ఉండవు. అక్కడ అలానే పోయిస్తే వాళ్ళకి యూటీఐ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. టాయిలెట్ పోసే దగ్గర పెద్ద పెద్ద కురుపులు, మంట, దురద, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేను పర్సనల్గా ఇంతకుముందు నా వీడియోస్లో కూడా మీతో షేర్ చేసి ఉన్నాను. దీన్ని యూస్ చేస్తానండి. ఇదేంటంటే నిల్చొనే మనం టాయిలెట్ పోయొచ్చు అనమాట. బాయ్స్ ఎలా పోస్తారో అలాగా. ఇందులో మనకి యూజ్ అండ్ త్రో ఉంటుంది, లేదు పర్మనెంట్గా యూజ్ చేయాలంటే ఇది కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది అనమాట. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే పిల్లలు టాయిలెట్ పోస్తారు కదా, అక్కడ దీన్ని పెట్టేసి టాయిలెట్ పోయమంటమే. సో బాయ్స్ ఎలా అయితే టాయిలెట్ పోస్తారో అలాగే మనం నిల్చునే టాయిలెట్ పోయొచ్చు. అట్ ద సేమ్ టైం మోషన్కి వెళ్ళాలనుకున్నాను అనుకోండి, అక్కడ టాయిలెట్ సీట్ దగ్గర టాయిలెట్ సీట్ కవర్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి. ఆ కవర్స్ని వేసేసి మోషన్ పాస్ చేస్తే ఆ సీట్ మీద ఉన్న బ్యాక్టీరియా అయితే కానీ, ఫంగస్ అయితే కానీ పిల్లల్ని అటాక్ చేయకుండా, స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా పిల్లల్ని మనం కాపాడుకోవచ్చు. పిల్లలతో బయటకు వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ని మీతో పాటు క్యారీ చేయండి. మ్యాండేటరీగా కావాల్సిన మెడికేషన్స్ లైక్ ఫీవర్ కానీ, జలుబు, దగ్గు వచ్చినప్పుడు, అంటే వాతావరణం మారుతుంది, వాటర్ కూడా చేంజ్ అవుతుంది కదా, అలాంటప్పుడు మీరు రెగ్యులర్గా వేసే మెడిసిన్ ఏదైతే ఉంటుందో అది కూడా క్యారీ చేయడం మర్చిపోకండి. ఫైనల్గా డెస్టినేషన్ హైదరాబాద్ రీచ్ అయిపోయాము. ఆల్రెడీ ట్రైన్లోనే ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. సో హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మేము ఏంటంటే ప్లేసెస్ విజిట్ చేసాము, అవార్డ్ ఫంక్షన్ ఎలాగైందో కమింగ్ అప్ వ్లాగ్స్లో కంటిన్యూగా నేను షేర్ చేస్తూ ఉంటాను. సో వీడియోని ఓపిక్గా చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఏ టిప్స్ మీకు బాగా హెల్ప్ఫుల్ అయ్యో నాకు కమెంట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో హైదరాబాద్ బ్లాగ్తో మిమ్మల్ని కలుసుకుంటాను. అందరికీ సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్.